బంగ్లాదేశ్ జైల్లో చిక్కుకుని ఇప్పుడు 100 రోజుల తర్వాత విశాఖకు వచ్చినటువంటి మత్స్యకారులు 9 మందికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది హార్బర్లో. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, 9 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారంటే 20 రోజుల్లో మా వాళ్ళు వేటకెళ్ళి వచ్చేస్తారు అని ఎదురు చూసే కుటుంబాలు ఇన్ని రోజుల పాటు ఎంత యాతన అనుభవించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎట్లా చెప్తారు? అందులో మీ ఇనిషియేటివ్ కూడా ఉంది. మా మత్స్యకారుడు ఒకసారి వేటకి వెళ్తే తిరిగి వస్తాడో రాడో మరి మాకే గ్యారెంటీ లేని జీవితాలు. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు అనుకోవడమే తప్ప రియల్గా అనుభవించాం. ఎందుకంటే మరి అక్టోబర్ 15వ తేదీన ఫిషింగ్కి వెళ్ళిన బోటు అక్టోబర్ 22వ తేదీన మరి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కుకున్నారు. మన వాళ్ళు చిక్కుకున్నారనే విషయం ఒకటే మాకు తెలుసు. తర్వాత పరిణామాలు ఏం జరిగాయో మాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే దొరికారో తీసుకెళ్ళి బంగ్లాదేశ్ జైల్లో బంధించారు. బంధించిన తర్వాత మాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. అప్పుడు మాకు ఇండియన్ అంబాసిడర్కి మెసేజ్ తెలిసింది, పలానా బోటు పలానా అరెస్ట్ అయ్యారని. అప్పుడు మేము వెంటనే నెక్స్ట్ డే మన స్థానిక పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ భరత్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఇలాగలాగా సార్ మా వాళ్ళు 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ గారికి చిక్కుకున్నారు అని చెప్పిన ఆయన వెంటనే స్పందించి మరి విదేశాంగ మంత్రిగా జయశంకర్ గారితో మాట్లాడి మరి మీ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు భయపడొద్దనేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినా సరే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఫోను ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు వస్తారా రారా ఒక సంసిద్ధంలో పడిపోయాం. అని ఒక విషయం చెప్పండి, అసలు జనరల్గా మనకు కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని నాటికల్ మైళ్ళ దూరం వరకే మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఇటు బార్డర్ దాటేశారు, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కారు, పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి చిక్కారు. ఇది రెగ్యులర్గా మనం వింటున్నాం. అసలు ఏం జరుగుతుంది అక్కడ? బోటర్ అనేది మా వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మావన్నీ బ్యాటరీ మీద నావిగేషన్స్ అన్నీ ఆన్ అవుతాయి. జీపీఎస్ కానీ ఎకో సౌండ్ కానీ విహెచ్ఎస్ చెప్పస్ కానీ. మాకు ఇంజిన్ ఎప్పుడైతే పాడైపోయిందో బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు. ఇంజిన్ మాకు కొద్దిగా పాడైపోవడం వల్ల బ్యాటరీ డెడ్ అయిపోవడం వల్ల నావిగేషన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. జీపీఎస్ మనకు పనిచేస్తే మాకు తెలుసు 370 నాటికల్ మైల్ దాటితే మన సరిహద్దు దాటిపోతున్నాం, నెక్స్ట్ బంగ్లాదేశ్ బార్డర్లోకి వెళ్ళిపోతాం తెలుసు. దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితుల్లోనూ హెవీ కరెంట్ అనమాట. ఈ హెవీ కరెంట్ ఉండడం వల్ల ఏంటంటే ఈ నావిగేషన్ పని చేయకపోవడం వల్ల కరెంట్ ఎక్కువడం వల్ల మన బంగ్లాదేశ్ బార్డర్లోకి సొరబడిపోయారు, మనం అలాగా కొట్టిపోయారు. మీరు అడగవచ్చు అప్పుడు యాంకర్ ఉంది కదా, యాంకర్ వేసినా యాంకర్ తాడు కూడా ఫెయిల్ అయిపోయింది, అందరూ కట్ అయిపోయింది. కానీ ఈ కరెంట్ ఎక్కువడం వల్ల బంగ్లాదేశ్ సరిహద్దులోకి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ గారికి మన వాళ్ళు చిక్కుకున్నారు. కానీ పట్టుకున్నంత వరకు కూడా మన బంగ్లాదేశ్ బార్డర్లోకి వచ్చాము, వీళ్ళు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అని మన వాళ్ళకి తెలియదు. కానీ తెలిసిన తప్పు వేరే అంటారు, తెలియచేసిన తప్పు ఉంటుంది. కానీ ఇది మా వాళ్ళు తెలియక ఒక చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా మాకు అలాగా అనుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్కి మనకున్న యాక్సెస్ ఎలాగున్నాయి, ఇప్పటికే 10 మంది హిందువుడైన కాన్సెప్ట్స్ను 10 మందిని పొట్టన పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లోనూ మన వాళ్ళు చిక్కోవడం వల్ల ఇంక వస్తారని మేము కూడా ఆశలు. వీళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు సార్ అక్కడ? ఎలా చూసుకోవడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ ఎట్లా ఉంటుంది? మేడం గారు, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అందులో భాగంగా మన ఇండియన్ అంబాసిడర్ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ జైలుకి వెళ్ళి వీళ్ళ తాలూకా యోగక్షేమాలు మంచి చెడ్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కానీ ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీస్తో మాట్లాడుకున్నాక వీళ్ళు కమ్యూనికేషన్ లేదు. రెండోది వాళ్ళు ఇచ్చే ఆహారం వీళ్ళకి అవి ఇది తినలేకపోయారు. అన్నిటికీ మించి ఇప్పుడు ఎటువంటి ఎవరితోనూ మాట్లాడితే మరి పలానా రోజు వస్తామని వీళ్ళకి ఒక ధైర్యం ఉండేది. వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. అసలు మనం అయిపోయాం, ఇంక మనం వెళ్ళలేము అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందుకోసం వాళ్ళకి మానసిక శోభ చాలా అనుభవించారండి. తర్వాత ఎప్పుడైతే మన వాళ్ళకి రిలీజ్ అవుతున్న వార్త తెలగాలి, అప్పుడు వాళ్ళకి మన కూటమి నాయకులు, మన అసోసియేషన్ పెద్దలు మా పట్ల మరి ఇంకా శ్రద్ధ చూపించి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మనం బట్ట కట్టొచ్చు. అందరికీ నమస్కారం. చాలా సంతోషము.
మన 9 మంది మన విశాఖపట్నం వాసులు దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ వాటర్లోకి ఎంటర్ చేసి అక్కడ పట్టుబడి అక్కడ ఉన్నారు చాలా కాలం నుంచి. అప్పారావు గారు వీళ్ళ బృందం అంతా చాలా సార్లు వచ్చి మళ్ళీ కలిసారు. మేము కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసాము. అదృష్టవశాత్తు 2 దేశాల మధ్యలో ఒప్పందం కుదిరి వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పేటట్టుగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పేటట్టుగా ఒప్పందం కుదిరిన తర్వాత ఇది దాదాపుగా 3-4 days అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ కలింగపట్నం కూడా మేము ఒక 13 మంది అరెస్ట్ చేసినాము, వాళ్ళు కూడా పంపించాము. కాబట్టి ఆ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ అనమాట ఇది. కాబట్టి ఆ టీటీలో భాగంగా ఒప్పందంలో భాగంగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు. ఈరోజు మన హార్బర్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషము. ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తానికి మాకందరికి కూడా చాలా సంతోషదాయకమైనటువంటి, ముఖ్యంగా విశాఖపట్నం వాసులందరికీ కూడా. ఎందుకంటే వీళ్ళు ఎన్నో రోజులు అక్కడ ఎంతో సఫర్ అయ్యారు. వాళ్ళు ఆ సఫర్ అయిన విషయం వాళ్ళకే తెలుస్తుంది, మనకు అర్థం కాదు అది. కాబట్టి వాళ్ళు విచారిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎంతో సఫర్ అయ్యారు వాళ్ళు. దురదృష్టం అంత చిన్న బీద ఫ్యామిలీస్. కాబట్టి వాళ్ళు ఎంతో సఫర్ అయ్యారు. ఈరోజు నిజంగా వాళ్ళ పండుగ అంటే మిగతా పండుగలు అన్నిటికంటే పెద్ద పండుగ ఇది, వాళ్ళకి జీవితంలోనే పెద్ద పండుగ ఇది. కాబట్టి వాళ్ళు మన విశాఖ వాసులు వచ్చినందుకు మన విశాఖపట్నం వాసులు అందరికీ, ముఖ్యంగా ఫిషరీస్ కమ్యూనిటీ అందరికీ కూడా, మన అధికారులందరికీ కూడా నిజంగా నేను దీనికి సహకరించిన అధికారులందరికీ, వీళ్ళ కమ్యూనిటీ అసోసియేషన్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషము. నేను కూడా వీళ్ళందరికీ కూడా, వీళ్ళ కుటుంబ సభ్యులకి, వీళ్ళందరూ కూడా నేను వ్యక్తిగతంగా మా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ తరఫున, మా ఐజీ గారి తరఫున, మా అడిషనల్ గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సార్, బంగ్లాదేశ్ జైలు నుంచి రిలీజ్ అయిన ఎంతమంది సార్ ఇండియన్ ఫిషర్మెన్ మన వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్ని డేస్ అయింది సార్? మన స్టేట్ నుంచి, మన విశాఖపట్నం నుంచి 9 మంది. మనం బంగ్లాదేశ్ వాళ్ళు కలింగపట్నం పోలీస్ స్టేషన్లో 13 మంది నేను చేసినాం. వాళ్ళు కూడా ఒక 27 తేదీ పంపించాం ఇక్కడ నుంచి. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కున్నారు. అంటే మన బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో 2 స్టేట్లు మాత్రం ఉన్నారు. మన స్టేట్లో 13 మంది, ఏపీలో. వెస్ట్ బెంగాల్ 157 మంది దాదాపుగా. వాళ్ళందరూ ఈ 150 మంది ప్లస్ 13 మంది మనం పంపించాము. అట్లే వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళందరినీ పంపించేశారు. అందరి దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన విశాఖపట్నానికి వీళ్ళు 9 మంది చేరడంతో ఇదే లాంగెస్ట్ జర్నీ. ఎందుకంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్ బార్డర్కి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది. కాబట్టి ఇది లాస్ట్ అనమాట. కాబట్టి మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు, వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పారు. అట్లా ఎక్స్చేంజ్ కంప్లీట్ అయింది అనమాట. ఇది దీనికి ఎంతోమంది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంతోమంది అధికారులు, అనధికారులు, ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ అసోసియేషన్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. ఎనీహౌ వీళ్ళకి మొత్తానికి వీళ్ళ జీవితంలోనే మామూలుగా మనం చేసే సంక్రాంతి, దీపావళి, ఉగాది ఈ పండుగల కంటే కూడా వీళ్ళ జీవితంలోనే మంచి ఒక పండుగ లాంటి వాతావరణం ఇది. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంటే ఎంత సఫర్ అయినారో. ఈ మధ్యకాలంలో ఈ రేషన్ అవి కూడా పంచారు, కొంత డబ్బు కూడా పంచారు. ఎంపీ గారు వాళ్ళందరూ చూశాను, నేను ఫోటోలు చూశాను. కాబట్టి అందరూ కూడా వీళ్ళకి సహాయ సహకారం అందించారు. కానీ నిజంగా వీళ్ళకు పర్వదినం వీళ్ళ జీవితంలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి పండుగ లాంటి దినం ఇది. కాబట్టి నేను ఇటువంటి ఆ రోజు మళ్ళీ ఇంకోసారి రాకుండా, ఫిషర్మెన్ కమిటీ మొత్తానికి కూడా ఇటువంటి రోజు మళ్ళీ రాకుండా, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగకుండా వీళ్ళు జీవితాంతం కూడా వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఇటువంటి సమస్యలకి అనుకోకుండా పోకుండా జాగ్రత్తగా ఉంటూ వీళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తూ వీళ్ళ కుటుంబ సభ్యులతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసి జీవితాంతం నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.